హాయ్ అండి అందరికీ. నిన్నైతే సంకట చతుర్థి పూజ అయింది కదా! నేను ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టాను. తర్వాత అయితే పసుపు గణపతికైతే పూజ చేసుకున్నాను. పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా గణపతికి అభిషేకం చేసుకున్నాను. పాలతో, పెరుగుతో, నెయ్యితో అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టాను. తర్వాత 108 అష్టోత్తరాలైతే గణపతికి పూజ చేశాను. ఇంకా ఫోన్‌లోనే అష్టోత్తరాలైతే నేను ఫోన్‌లోనే పెడతానండి. ఫోన్‌లో పెట్టేసినాక అందులో ఫోన్‌లో చెప్తున్నప్పుడే నేను ఒక్కొక్క అష్టోత్తరం నేను మనసులో అనుకోని చెప్పుకుంటాను. ఈ పిల్లలైతే మా పక్కింటోళ్ళ పిల్లలు ఆళ్ళిద్దరు. మా పాప తెలుసు కదా! మా పాప కూడా నేను స్కూల్ నుంచి 5 గంటలకు వచ్చేస్తది. తీసుకొని వచ్చినాకే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ పిల్లలు కూడా ఇంక సాయంకాలం మా పాపతో ఆడడానికొస్తారు. అలా గణపతి పూజ అని చెప్పేసి మంచిదని చెప్పి కూర్చున్నారు. వాళ్ళకి పువ్వులిచ్చాను. ఇంకా ఆళ్ళు పూజ చేశారు. పూజ చేసి ఇంకా గుంజీలు కూడా తీశారనమాట. ఇంకా పూజ అయినంత వరకు లాస్ట్‌కి నాతోనే ఉన్నారు. ఇంకా గణపతి అష్టోత్తరాలు అయిపోయినాకైతే ఇంకా గౌరీదేవికి పూజ చేయాలి. సేమ్ గౌరీదేవిని కూడా చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా గౌరీదేవికి 108 అష్టోత్తరాలు చదివినాక ఇంక మొత్తం తాంబూలం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇంక పూజ అయినంత వరకు లాస్ట్‌కి నాతోనే ఉన్నారు ఈ పిల్లలు. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ అయిపోయిందనమాట. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.